అప్పుడే మూవీ చూసి మహేశ్వరి మేడం వచ్చారు. సో ఎలా ఉందనేది కనుక్కుందాం. మహేశ్వరి మేడం, సో మూవీ ఎట్లా అనిపించింది? ఏ సీన్ మీకు బాగా నచ్చింది ఒకసారి చెప్పండి. అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మన మూమెంట్ ఒక పెద్ద వ్యాస్ట్ మూమెంట్. దాన్ని ఒక 2.5 గంటల సినిమాగా మలచడం అనేది అద్భుతం. ఎందుకంటే ప్రతి క్షణము సార్తో గడిపినవన్నీ అందరికీ అనుభూతులే. బట్ దాన్ని ఒక 2.5 గంటల్లో అద్భుతం. ఆ ట్రెక్కింగ్స్ అవన్నీ చూపించినప్పుడు ఆ 96, 97, 98 ట్రెక్కింగ్స్లో నేను కూడా ఉన్నాను ఒక స్టూడెంట్గా. సో వెంటనే కనెక్ట్ అయ్యాను అనమాట. ఐ కుడ్ సీ మై సెల్ఫ్ అక్కడ ఆ ట్రెక్కింగ్లో ఉండడము. సార్ ఆపి మధ్యలో నా పేరు నా దారి ఎడారి, నా పేరు బికారి ఆ పాట నా చెవుల్లో వినిపిస్తుంది. నేను ఆ లైవ్ మూమెంటే కనెక్ట్ అయ్యాను. ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. ప్రతి కొత్తగా వచ్చిన ధ్యానికి సారు ఏం చేశారు, ఇనిషియల్గా ఎంతమంది మాస్టర్స్ కష్టపడితే ఈరోజు మూమెంట్లో ఇంత ఈజీగా మనం ధ్యానాన్ని నేర్చుకుంటున్నాము, ప్రచారం చేయగలుగుతున్నాం అన్నదానికి ఇది ఒక పెద్ద కొలమానం అవుతుంది. అద్భుతం. సో మరి డైరెక్షన్ ఎలా అనిపించింది? అండ్ మనకి కాకుండా ఒక మెడిటేటర్కి కాకుండా అవతల వాళ్ళకి ఏం చెప్తారు ఈ మూవీతో? నేను బయట వాళ్ళకి అంత త్వరగా అర్థమవుతుందని నేను అనుకోను. ఎవరైతే ఆధ్యాత్మిక కొంతైనా స్పృహ కలిగి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది చాలా చాలా ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈరోజు ఒక మూమెంట్ పిరమిడ్ సొసైటీ అంటే దాని వెనకాతలో ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక సొసైటీ, వ్యక్తులు ఎంతమంది కష్టపడితే ఇంత మూమెంట్ వచ్చిందనేది జనాలకి, ప్రపంచానికి అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ మిక్సింగ్ లేకున్నా, సౌండ్ ఎఫెక్ట్స్ లేకున్నా ఇలా ఉంది అంటే థియేటర్లో ఆ కంప్లీట్గా అయిపోయాక గూస్ బంప్స్. ప్రతి పిరమిడ్ మాస్టరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఆ బిగ్ స్క్రీన్ మీద పత్రిజీ ఆ కృషిని ప్రతి పిరమిడ్ మాస్టర్ చూస్తేనే ఆ మజా ఏంటనే తెలుస్తుంది, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నిటితో. సో మొత్తానికి మేడం మూవీ ఇస్ ద గూస్ బాంబ్స్ అంటున్నారు. సో ఆ లెవెల్లో ఉండబోతుంది. సో మస్ట్ వాచ్ ఇట్.